సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఉపాధి సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ సిరిసిల్లలో నేతన్నల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేయడంలో భాగంగా ఈరోజు సిరిసిల్ల సిఐటి ఆధ్వర్యంలో నేతన్నలు భిక్షాటన. ఈ సందర్భంగా సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్లలో నేతన్నలు గత 2-3 నెలలుగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నేతన్నల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సరే సార్, పౌర్ణం కార్మికుల ఐక్యత, పౌర్ణం కార్మికుల ఐక్యత, పౌర్ణం కార్మికుల ఐక్యత. ఇటు లోటు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ రాజకీయ నాయక పార్టీలు కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నిమ్మకు నిరంతరంగా వివరిస్తున్నారు. వాళ్ళకి రాబోయే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. ఎంపీకి వాళ్ళ ఓట్లే కావాలి, కానీ ఇక్కడ నేతల యొక్క స్థితిగతులు బాగోలు ఏనాడు పట్టిన పాపన లేదు. మరి ఇటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగుతుంటే మరి ఇంకట ఉన్నట్టుగా ఉత్సాహాలుగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి నాయకులు కానీ పార్టీలు ఖచ్చితంగా సిరిసిల్ల నేతలు దృష్టిలో పెట్టుకొని మీరు ఏ రకంగా ఇక్కడ యజమానుల విషయానికి వస్తే వాళ్ళకు మాకు సంబంధమే లేదన్నట్టు వాళ్ళు ఉన్నారు. మధ్యలో ఆశంలో వాళ్ళ సంబంధంలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు బతుకమ్మ చీర రాలేవా అని చెప్పి సేట ఆలోచిస్తున్నారు. మరి దీనికి క్వశ్చన్ ఉంది, కానీ దీనికి ఆన్సర్ లేనటువంటి సమాధానం లేకుండా ఉన్నది. కాబట్టి దీనికి సమాధానం ఏమంటే ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వము వీళ్ళంతా తొందరగా చర్చలకు పిలిచి వీళ్ళంతా పరిశ్రమను చాలుపెట్టే విధంగా ఆదుకోవాలని మీ సిఐటి పక్షాన్ని డిమాండ్ చేస్తుంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం, నేతన్నల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ప్రస్తుతం సిరిసిల్లాలో నేతన్నల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజెప్పడంలో భాగంగా సిరిసిల్లాలో నేతన్న విగ్రహం సాక్షిగా నేతన్నల భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. గత 2-3 నెలల నుంచి కూడా సిరిసిల్లాలో నేతన్నలు పని లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి కుటుంబాన్ని పోషించుకోలేక మరి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నేతన్నలకు పని కల్పించండి బాబు అని ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అనేక సార్లు విన్నవించినా కూడా ఇప్పటి వరకు వారు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. సిరిసిల్ల అంటే తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. దాదాపు 30,000 మరమగ్గాలు పైన ఉండి వేలాది మంది కార్మికులు మరి ఉపాధి పొందుతున్నారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ. మరి అగ్గిపెట్టెలో చీరనేసి ప్రపంచ విశ్వవిఖ్యాతి గాంచినటువంటి నేత కళాకారులు సిరిసిల్ల ఉన్నారు. అటువంటి నేత కార్మికుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహిస్తూ నేత కార్మికులను మరి ఈరోజు రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది. మరి రోజు పని చేస్తే వచ్చే వేతనంతో కూడగలిసి మరి కుటుంబాలు పోషించుకునే నేత కార్మికులు 2-3 నెలల నుంచి పని లేక పస్తులుంటే కూడా ఇక్కడ ప్రభుత్వం, గత ప్రభుత్వం నిర్లక్ష్యమని, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమని, గత ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలకు నేతన్నలు వాడుకుంటున్నారు తప్ప నేతన్న సమస్యల పరిష్కారానికి ఏ ఒక్కరు కూడా మరి నిజాయితీగా ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీకు ఇక్కడ నేతన్నల ఓట్లతో గెలిచిన మీకు బాధ్యత లేదా నేతన్న సమస్యల పట్ల అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని
డిమాండ్ చేయాలి నేత కార్మికుల సమస్యల మీద. అదేవిధంగా మన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు అధికారంలోకి వచ్చే ముందు సిరిసిల్ల నేతలకు అన్ని విధాలు ఆదుకుంటామని, నిరంతరం ఉపాధి కల్పించాలని చెప్పి హామీ ఇచ్చారు. అటు హామీ ప్రకారం నేతల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. స్థానిక ఎంపీ బండి సంజయ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు 5 సంవత్సరాలుగా పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు, కానీ ఇక్కడ నేతన్నల సమస్యల పట్ల మీరు ఒక్కరు స్పందించలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, మన నేతన్నల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం స్పందించడం ఉంటే కనుక రేపు పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది.